హాయ్ అండి. ఈరోజు వీడియోలో వైన్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వైన్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీ అంటే మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ పౌడర్ని మన బాడీలోకి తీసుకోవడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతారు, హెయిర్ గ్రోత్ అవుతుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో యూట్యూబ్ అంతా కూడా వెతికినా దొరకని ఈ వైన్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వైన్ పౌడర్ని మనం జ్యూసెస్లోనే కాకుండా స్వీట్స్, ఫుడ్స్లో కూడా మనం ఇది యాడ్ చేసుకుని తినొచ్చు. అంత రుచిగా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం ఏ స్వీటు లేనంత రుచిగా ఉంటుందన్నమాట. మనం తయారు చేయడం ఈజీగా, అలాగే తినడం కూడా చాలా ఈజీగా తినేస్తాం అనమాట. ఈ టేస్టీ అయిన స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనం క్యారెట్, బీట్రూట్, యాపిల్ యూస్ చేస్తామండి. దీనిని మనం వైన్ పౌడర్గా ఎందుకు పిలిచామనేది మీకు లాస్ట్న అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఏబీసీ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనం యాపిల్, క్యారెట్, బీట్రూట్ మీకు ఇష్టమైన క్వాంటిటీ ప్రకారం తీసుకోవచ్చు. నేనైతే 3 యాపిల్స్, 1 బీట్రూట్, 1 క్యారెట్ తీసుకున్నాను. మీకు ఇష్టమైన క్వాంటిటీని మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చిన్ని పీసెస్లా కట్ చేసుకోవాలి. వీటి పీల్ ఆఫ్ అనేది చేసేసి చక్కగా మనం వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఇలాగా బ్లెండర్ ఉందండి. వీటిలో అయితే చిన్న పీసెస్ లాగా అయిపోతాయి కదా, మనం ఎప్పుడు కూడా కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా కటర్ యూజ్ చేస్తున్నాను. మీరు స్క్విజర్ ఉన్నా కానీ యూజ్ చేయొచ్చు, లేకపోతే మిక్సీ జార్లో వేసేసి మెత్తని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఎందుకంటే మీకు తొందరగా ఇవి పౌడర్ అవ్వడానికి బాగుంటుంది. పేస్ట్ లాగా అయిపోయేలాగా చూసుకోవద్దండి, ఓకేనా. ఇప్పుడు ఇలాగ నేను కట్టర్లో వేసుకొని చిన్న పీసెస్లా చేసేసాను. తర్వాత నేను యాపిల్, బీట్రూట్ అన్నీ కూడా సరైన క్వాంటిటీ తీసుకుంటే టేస్ట్ చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో వేసేసి ఇలానే మనం ఒక 2 డేస్ పాటు వదిలేయాలి. ఎండాకాలంలో అయితే 1 డేలోనే ఎండిపోతాయండి ఇవన్నీ కూడా, పౌడర్ క్వాంటిటీ లాగా ఎండిపోతాయి అన్నమాట. నేను ఒక 2 డేస్ ఎండలోనే పెట్టాను. మీకు ఒకవేళ ఎండ లేదు, సీజనల్ ప్రకారం మనకి అవ్వదు కదా, నుసలములు ఇవ్వాలి, మనకి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక 2 డేస్లో మీరు ఇది ఫ్యాన్ గాల్లో ఉంచేసి తర్వాత పాన్లో వేసి ఇలాగా నేను చూపించిన విధంగా వేపేయండి. వేపినా కూడా ఇలా అయిపోతాయండి. నేను ఏం వేపలేదు, ఎండలో పెట్టాను కదా, చక్కగా క్రంచీగాని వేగిపోయాయి అనమాట ఇవి. మీరైతే ఇలా చేయొచ్చు. సో 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎండలో పెట్టడం, ఇంకోటి వచ్చేసి ఫ్రై కింద చేసుకోవడం అన్నాడు. అసలు తడి అనేది రిలీజ్ అవ్వకుండా మీరు పాన్లో వేసి వేపేసుకుంటే ఇలాగ పొడి ఆడుతూ ఈ బీట్రూట్, క్యారెట్ అలాగే యాపిల్ కూడా ఇలా అయిపోతాయి అనమాట. ఇప్పుడు వీటిని ఈజీగా పౌడర్ అనేది చేసుకోవచ్చు. కానీ వీటిని ఇలా తింటే చాలా రుచిగా ఉంటాయండి. బెల్లం సిరప్లో వేసుకొని అలా కొంచెం తింటూ ఉంటుంటే రుచి చాలా బాగుంటుంది. ఒక మిక్సీ జార్లో నేను ఇక్కడ 1/2 కప్పు పంచదార వేసుకున్నాను. మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం యాలకులు వేసుకున్నానండి, 2 యాలకులు వేసుకొని తర్వాత ఇందులో మా పాపకి ఎంతో ఇష్టమైన ఆరెంజ్ పౌడర్ వేస్తున్నాను. సో డైరెక్ట్గా మనం పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్స్ బయట నుంచి పెట్టేది లేదు, కానీ ఇలాగా పౌడర్ వేసుకోవడం వల్ల అన్హెల్దీ ఏమి ఉండదు. ఒకళ్ళు కామెంట్ చేశారండి, ఇలాగా ఆరెంజ్ పౌడర్స్ అవి వాడొద్దండి పిల్లలకి అని చెప్పి, అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఆ పులుపు కోసం నేను యాడ్ చేస్తున్నాను అంతే, లేకపోతే యాడ్ చేయాల్సిన పనే లేదండి. ఇప్పుడు ఆరెంజ్ పౌడర్ కూడా ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుని సరిపోద్ది. తర్వాత మనం ఇలాగా ఎండబెట్టుకుని ఈ బీట్రూట్, క్యారెట్, ఈ ఏబీసీ అన్నీ కూడా ఈ పౌడర్ మొత్తం కూడా ఇందులో వేసేయాలి. ఫైన్గా మనం ఈ మిక్సీ చేసుకోవాలి. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా బాగా ఎండిపోతాయి కదా, సో చక్కగా పౌడర్ అవుతుంది. మాకైతే 3 ఇయర్స్ నుంచి ఇది అలవాటు అనమాట. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. నేను ఏం చేస్తానో తెలుసా అండి, ఒక్క మాటలో చెప్పాలంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఏది మిగిలిపోయినా సరే ఫ్రిడ్జ్లో ఎండబెట్టేస్తాను. ఫ్రిడ్జ్లోనే ఎండబెడతానండి. ఫ్రిడ్జ్లోనే ఎండిపోతాయి కదండి, డ్రైడ్గా అయిపోతాయి కదా, ఫ్రిడ్జ్లో పక్కకు పెట్టేస్తే ఖచ్చితంగా ఎండిపోయి ఉంటాయి. కాబట్టి వాటిని నేను ఇలా పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను. వీటిని నేను మా పాపకి ఐస్ క్రీమ్లోను, జ్యూసెస్లోను, బనానా జ్యూస్ ప్రిపేర్ చేస్తాను అనుకోండి, దానికి కొద్దిగా పైన గార్నిష్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఏమైనా స్వీట్స్ అని అవి చేస్తుంటాం. సేమియా కేసరి అవనివ్వండి, రవ్వ కేసరి అవనివ్వండి, అలాగే దిల్ పసంద్లోకైనా సరే లోపల మనం ఇది యాడ్ చేసుకోవచ్చు.
ఎలాంటి స్వీట్ రెసిపీలోకైనా భలే రుచిగా ఉంటుందండి. మా పాపకి నేను ఇంట్లోనే ఇలా హోమ్ మేడ్గా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. ఆ వీడియో చూడండి మీరు. గోధుమ పిండితో ప్రిపేర్ చేశాను. ఈ ఐస్ క్రీమ్లో చక్కగా ఇది కొద్దిగా గార్నిష్ చేసిస్తే కొంచెం కూడా తొలపెట్టకుండా తినేస్తుంది అనమాట. హెల్దీ వేలోనే చక్కని రుచి కలిగిన రెసిపీస్ అనమాట ఇవి. సో మీరు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ఒకసారి చెక్ చేయండి, మంచి మంచి వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు ఈ గార్నిష్ చేసిన ఈ ఐస్ క్రీమ్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. ఒకవేళ ఏది లేదనుకుంటే వాటర్ తీసుకొని, మన ఛానల్లో ఆల్రెడీ నేను వైన్ అనేది ప్రిపేర్ చేసి చూపించానండి. ఈ డ్రింక్ వచ్చేసి వైన్ అనమాట, బ్లాక్ గ్రేప్స్తో ప్రిపేర్ చేసాము. సో నేను మీకు థంబ్నెయిల్లో చూపిస్తున్నాను కదా, ఈ వీడియో చూడండి. ఈ వైన్ని మనం వాటర్లో మిక్స్ చేసుకొని మనం తయారు చేసిన ఏబీసీ పౌడర్ని ఈ వాటర్లో అనేది మనం మిక్స్ చేసుకుంటాము. ఈ ఏబీసీ పౌడర్ని మనం ఈ వాటర్లోని 1 గ్లాస్ వరకు తీసుకున్న వాటర్లోని కలిపేసుకోండి. సో అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇందులో కొద్దిగా వైన్ వేసామో లేదోనండి, విపరీతమైన టేస్ట్ అనమాట. చాలా రుచిగా ఉంటుంది. చాలా కొంచెమే వేసుకోండి. రోజు ఇలా తాగితే నిజంగా చాలా బలంగా, చాలా అందంగా అవుతారు. జుట్టు కూడా ఊడడం మనకు తెలిసిందే కదండి. మనకి సి విటమిన్ అందుతుంది. అలాగే బీట్రూట్లో ఉన్న మనకి అన్ని పోషకాలు కూడా మన స్కిన్కి, మన హెయిర్కి, మన హెల్త్కి మంచిగా చేస్తుంది. అలాగే యాపిల్ కూడా పిల్లలు అసలు తినరు కదండి. ఇలా కనుక మనం వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇవ్వచ్చు. నేనైతే ఇలా డ్రింక్ తీసుకుని ఉంటాను. నాకు చాలా నచ్చుతుంది అనమాట. పుల్లగా తీయగా కమ్మగా బాగుంటుంది. వాటర్తో పాటు ఇలా తీసేసుకోవచ్చు. డైట్లో మీరు ఇది చేర్చుకోవచ్చు అండి. చక్కని న్యూట్రిషన్ అందుతుంది. అలాగే మనకి ఒక డీటాక్స్ వాటర్ లాగా పనిచేస్తుంది అనమాట. తప్పకుండా ఈ డ్రింక్ మీరు తయారు చేసుకోండి. రుచి అయితే మాత్రం షర్బత్ కంటే కూడా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మీరు సోడా కూడా యూజ్ చేయొచ్చు. సోడా, ఈ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి వైన్ వేసుకొని తాగితే మరి అసలు వదిలిపెట్టలేరు అనమాట. ఇంకోటి ఏంటో చెప్పనా, ఈ పౌడర్ని డైరెక్ట్గా స్పూన్తో తీసుకొని తింటే ఏ స్వీట్ కూడా అంత టేస్ట్గా ఉండదేమో అనిపిస్తుందండి. అక్కడక్కడ కూడా ఆ నట్స్లా తగులుతూ ఉంటే, టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయో ఈ బీట్రూట్, క్యారెట్, యాపిల్ అలా తగులుతూ ఉంటాయి అనమాట. నోటికి భలే గమ్మత్తుగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇలాంటి మంచి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. నేనైతే మా పిల్లలకి మ్యాక్సిమం ఇలా హెల్తీ ఫుడ్ వేలోనే పెట్టడానికే ట్రై చేస్తాను. మీరు కూడా అలాగే చేస్తారని చెప్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చిన వీడియో ఏదైనా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us.